వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు పోలవరంపై వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నామని వ్యాఖ్య. పట్టణాభివృద్ధి శాఖపై మంత్రి నారాయణ సమీక్ష. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు లేవని స్పష్టీకరణ. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ. రాష్ట్రంలో నదుల అనుసంధానానికి గుండెకాయ పోలవరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అలాంటి పోలవరం పట్ల జాతి క్షమించరాని నేరానికి పాల్పడుతూ జగన్ ఓ శాపంలాగా మారాడని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసేందుకు జగన్ అహంతో దుస్సాహసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పిచ్చుకుక్క అనే పదే పదే చెప్తూ మంచి కుక్కను చంపేసిన రీతిలో పోలవరం పట్ల వ్యవహరించాడని ఆయన ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటే ఒక అంశంతో ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నందున నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే ముందుకు వెళ్లగలమని ఆయన స్పష్టం చేశారు. ప్రజా చైతన్యమే అన్నింటికీ పరిష్కార మార్గమన్న చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉండేందుకు ఏమాత్రం అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అవటం వల్ల తగిలిన శాపాలు ఇంకెంతకాలం వెంటాడుతాయో కూడా చెప్పలేమన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి అయిన పోలవరానికి శాపం జగన్ అంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు. ఏ విధంగా శాపంగా మారాడు? ఏ విధంగా ఒక క్షమించరాని నేరం, జాతికి జరిగిన విద్రోహం. దీన్ని ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది, నిలదీయవలసిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. చేత కాకపోతే ఇంట్లో ఉండొచ్చు, కానీ ఒక మభ్య పెట్టి పదవి పొంది తద్వారా మోసం చేయడం చాలా దారుణం. ఆ విషయం నేను మీ ద్వారా ప్రజల దృష్టి తీసుకొస్తున్నాను. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం. దక్షిణ భారతదేశంలో నీళ్లుండే ఏకైక నది గోదావరి. మనం లోయర్ రైపేరియన్ కింది రాష్ట్రంలో ఉన్నాం. మన దగ్గర నుంచి నీళ్ళన్నీ సముద్రానికి వెళ్తాయి. దగ్గర ఆవరేజ్న 3000 టీఎంసీ నీళ్లు తలసరి ప్రతి ఒక్క సంవత్సరం సముద్రంలోకి వెళ్లే పరిస్థితి ఉంది. ఈ నీళ్లన్నీ కానీ ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా, డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా చేసేందుకు అవకాశం ఉంది. డెల్టా స్థిరీకరణతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ తాగునీరు, సాగునీరు దించే బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు. అదే మరుగా ఈ వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు కానీ, మామూలుగా కానీ జల విద్యుత్తు, హైడ్రో అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది. సోలార్ డే టైం వస్తుంది, విండ్ నైట్ ఈవినింగ్ టైం వస్తుంది. మిగిలిన గ్యాప్ ఏదైతే మనకు కొన్నిసార్లు కరెంటు కొరత ఉంటుంది, పీక్ లోడ్ ఫ్యాక్టర్, అప్పుడు ఈ హైడల్ ఉంటే ఎప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా హైబ్రిడ్ మోడల్ తేవడానికి ఐడల్ పవర్ చాలా ఉపయోగపడుతుంది. అలాంటి ప్రాజెక్ట్ ఇది. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో మరలా నెల రోజుల్లో సమీక్షలు జరిపి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. సోమవారం నగర పంచాయతీలపై రివ్యూ చేస్తామని, అమృత్ 1, అమృత్ 2 ప్రాజెక్టులను చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు లేవని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో రాష్ట్ర సచివాలయంలో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగునూరు నారాయణ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సీజనల్ వ్యాధులైన డయేరియా, డెంగ్యూ, మలేరియా మరియు ఇతర వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను, త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు మరియు మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను సైతం చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరును 24 గంటల పాటు ఇవ్వాలని నిర్ణయించామని, 5350 కోట్లు 2019లో డ్రింకింగ్ సెవరేజెస్ కోసం మంజూరు చేశామని, గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం 429 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అన్నారు. సోమవారం నగర పంచాయతీలపై రివ్యూ చేస్తామని, అమృత్ 1, అమృత్ 2 ప్రాజెక్టులను చేపడతామని వెల్లడించారు.
అమృత్ 1లో కేవలం 2013 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తారని, మున్సిపాలిటీ నిధులను గత ప్రభుత్వం డైవర్ట్ చేసిందని ఆరోపించారు. మన రాష్ట్రానికి రావాల్సిన షేర్ ఇవ్వమని కోరుతామన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రాష్ట్రంలో ఎక్కడ డెంగ్యూ లేదని 3 చోట్ల డెంగ్యూ లక్షణాలు అంటున్నారని, పరీక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు. డ్రైన్లో సీల్డ్ తీయమని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, 50 కోట్ల రూపాయల నిధులు తక్షణమే విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. 123 మున్సిపాలిటీల్లో స్టీల్ తీసే ప్రక్రియ ప్రారంభమవుతుందని, వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 24 గంటలు ప్రతి ఇంటికి ట్యాప్ కొళాయి వచ్చేటట్టుగా నీళ్లు ఉండేటట్టుగా చేయాలని దాంతో కొన్ని ప్రాజెక్టులు యాక్చువల్గా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 5,350 కోట్లు. అది 2019 ఫిబ్రవరి అనుకుంటాను, అంటే కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు 5,350 కోట్లు శాంక్షన్ చేసాం. దాంట్లో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటరు, సివరేజ్ లైన్స్, ప్లాంట్స్, తర్వాత స్టామ్ వాటర్ అంటే పెద్ద పెద్ద డ్రైన్స్, ఈ మూడింటికి ఖర్చు పెట్టేటట్టుగా మెయిన్గా చేసాం. అయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కలిసి దాంట్లో ఖర్చు పెట్టింది ఒక 429 కోట్లు. అంటే 5,350 కోట్లు ప్రాజెక్ట్ ఇస్తే 5 సంవత్సరాలు అయిపోయేటప్పటికి దాంట్లో ఖర్చు పెట్టింది కేవలం 429 కోట్లు మాత్రమే. రేపు 30వ తేదీకి అది ఎక్స్పైర్ అయిపోతుంది ఆ ప్రాజెక్ట్. అయితే నిన్నే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశారు, ఆ ప్రాజెక్టు మాకు కొద్ది రోజులు ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేస్తే, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉంది దాంట్లో, స్టేట్ గవర్నమెంట్ షేర్ పెట్టాలి. ఆ షేర్ వాళ్ళు పెట్టలేదు. వాళ్ళు పెట్టినందువల్ల వాళ్ళు రిలీజ్ చేయలేమని. జనరల్గా ఏంటంటే వాళ్ళు మనీ రిలీజ్ చేసినప్పుడల్లా అది ఖర్చు పెడుతూ స్టేట్ షేర్ కూడా పెడితే వాళ్ళు ఇస్తారు, ఇలాంటి ఇవ్వరు. అలాంటి ప్రాజెక్ట్ యాక్చువల్గా ఈరోజు నిజంగా ఆ ప్రాజెక్ట్ కానీ పూర్తి అంటే రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో కనీసం 50% ఆఫ్ ది మున్సిపాలిటీలో చక్కగా వాటర్ ఉండేది. ఏదైతే బాత్రూమ్ నుంచి, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్కి ట్రీట్మెంట్ చేసి బయటకు వదిలేవాళ్ళు. వర్షాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద స్టామ్ వాటర్, పెద్ద పెద్ద డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా అయ్యిండాయి. అయితే దాని మీద ముఖ్యమంత్రి గారు స్పెషల్ డ్రైవ్ పెట్టమని చెప్పారు. దాని మీదే ఇవాళ మున్సిపల్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కూడా ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. అధికారులతో శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తూనే ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరిస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గురుకుల పాఠశాలలోని ఒప్పంద ఉపాధ్యాయులు గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్ద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. గురుకుల పాఠశాల సుమారు 1000కి పైగా ఉపాధ్యాయులు నెలకు 12,000 వేతనంతో పనిచేస్తున్నారని చెప్పారు. ఎలాంటి సంక్షేమ పథకాలు అందక చాలని జీతంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్సీలు ఈ పోస్టులను కలిపివేయడంతో తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నామని, ఇప్పుడు డిఎస్సీ ప్రకటనతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం స్పందించి కనీస వేతనం అమలు చేయాలని, లేకపోతే సిఆర్డీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పవన్ ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. 2022 పిఆర్సీ ప్రకారం వేతనాలు వచ్చేలా చూడాలని, అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థకు కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ అని పేరు మార్చాలని విజ్ఞప్తి చేశారు. అబద్ధాలు, అసత్యాలతో పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేయవలసిన ప్రాజెక్టును మీరెందుకు తీసుకున్నారని అంబటి ప్రశ్నించారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తమపై మీరు చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఆ ప్రాజెక్టును మీరు పూర్తి చేసేటట్లు లేరనే విషయం అర్థమవుతుందని ఆయన అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు నాయుడు వల్లే పోలవరం నాశనం అయిందని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పుడు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఏంటని అంబటి రాంబాబు నిలదీశారు. 1000 కోట్ల విలువైన ప్రాజెక్టు కాబట్టే నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని తలకెత్తుకుందని విమర్శించారు. కమిషన్లు కొట్టేయడానికే పోలవరం ప్రాజెక్టును తీసుకున్నారని ఆరోపించారు.
డబ్బులు కొట్టేయడానికే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు తీసుకున్నారని ప్రధాని మోడీనే అన్నారని అంబటి రాంబాబు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడుకు ఏటీఎం లాగా మారిపోయిందని మోడీ అన్నారంటే దాని అర్థం ఏమిటి అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకున్నారన్నది ఏ కాంట్రాక్టుకైనా అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వమే చేసి ఇవ్వాలి, ఇది కదా చట్టం, అవునా కదా? ఎందుకు మనం కట్టాల్సి వచ్చిందబ్బా? చంద్రబాబు నాయుడు గారు 2014లో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 7 గ్రామాలు కలపకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను అన్నారు, కలిపారు. 14 నుంచి 17 వరకు అసలు ఎందుకు ఈ నిర్మాణంలో ముందుకెళ్ళలేదు? 16 తర్వాత ఎందుకు ముందుకెళ్లారు? కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఈ ప్రాజెక్టు మీరు ఎందుకు తీసుకున్నారు అని నేను చాలాసార్లు అడిగాను. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి పోలవరం అనే జాతీయ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్మించాలని తలపెట్టింది? ప్లీజ్ సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి గొప్ప పని చరితాత్మకమైన తప్పిదం. నెంబర్ 1, చరితాత్మకమైన తప్పిదం. ఎందుకు చేశారండి మీరు? ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతా. కేంద్ర ప్రభుత్వం ఏముందంటే నీతి ఆయోగ్, రాష్ట్ర ప్రభుత్వం మేము చేస్తామని అడిగింది అందుకని ఇచ్చామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు తెలుసా అసెంబ్లీలో? అప్పుడు కేంద్ర ప్రభుత్వం మన తీసుకోమంది, అందువల్ల మేము తీసుకున్నాం అన్నాడు. ఇంతవరకు క్లారిటీ లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకోమందా, మీరు అడిగి తీసుకున్నారా? కేంద్రాన్ని అడిగితేనేమో రాష్ట్ర ప్రభుత్వం అడిగింది కాబట్టి మేము ఇచ్చామన్నారు. మిమ్మల్ని అడిగితేనేమో కేంద్ర ప్రభుత్వం తీసుకోమంది, మేము తీసుకుందాం అన్నారు. ఏంటి కథ? గడ్కరీని వెళ్ళి కలిసామంటారు. ఎందుకు కలిశారబ్బా? కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకోవడం కోసం కలిశారు. ఎందుకు మీరు తీసుకున్నారు? కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టును మీరు తీసుకోవడానికి గల కారణం ఏమిటి? మీరు చెప్పరు, నేను చెప్తా. కొట్టేద్దామండి. 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కదా ఇది. బిల్లులు మనం ముందు బిల్లులు మనం పే చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత కేంద్ర ప్రభుత్వం బిల్లులు ఇస్తుంది. సరే తీసుకుంటే తీసుకున్నావు, ఏ రేట్ల మీద తీసుకున్నావయ్యా? నాకు అర్థం కాలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు 13, 14 రేట్ల పేరునే చేసేస్తామని 16 తీసుకున్నారు. 16ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిందిగా ఇచ్చింది. ఏ రేట్ల ప్రకారం? 16వ సంవత్సరంలో రేట్ల ప్రకారం కాదు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. విజయవాడలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి ఆమె మాట్లాడుతూ వర్ష ప్రభావితం వల్ల జిల్లాల కలెక్టర్లు, డిఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గోదావరి, కృష్ణానది పరివాహక ప్రాంతాలు పర్యటించి వరద ప్రవాహాన్ని గమనించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు మంత్రి నిర్దేశించారు. ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో ఏదైతే ద్రోణి వలన జరుగుతున్న ఈ కురుస్తున్న వర్షాల గురించి ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ అల్లూరు జిల్లాతో పాటు ఈస్ట్, వెస్ట్, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం అందరూ డిఆర్ఓస్, డిపిఎంస్తో కలిపి ఈరోజు ఆఫీస్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఎస్పెషల్లీ ఈరోజు అల్లూరు జిల్లా నుంచి కలెక్టర్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఏదైతే అల్లూరు జిల్లాలోని దేవీపట్నం దగ్గర పైనుంచి వచ్చిన ఫ్లడ్స్ వల్ల గోదావరి ఇంచుమించుగా అంటే ఎల్లో రేంజ్ దాటి ఒకసారి వరదలు అనేవి వచ్చినాయి అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం, ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోవడానికి అక్కడ ఉన్న ఆరోగ్య సిబ్బందికి కానీ, అదేవిధంగా స్కూల్ వాళ్ళకి కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడానికి, అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా బ్రాడ్కాస్ట్ కూడా చాలా క్లియర్గా ఎప్పటికెప్పుడు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ప్రజలందరికీ కూడా అందడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని 6 జిల్లాల తాలూకా డిఆర్ఓస్కి, డిపిఎంస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎక్కడైనా ఏదైనా విపత్తు కలిగినా ఎస్పెషల్లీ వాళ్ళందరికీ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా శ్రీకాకుళం జిల్లా, అల్లూరు జిల్లా నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా, లేకపోతే వరదలు వచ్చి ఎవరైనా ఇబ్బందులు గురైనా డెఫినెట్గా టోల్ ఫ్రీ నెంబర్కి కనుక కాంటాక్ట్ చేస్తే
గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే సహాయ సహకారాలు వాళ్ళందరికీ అందుతాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరూ కలెక్టర్స్ దగ్గర నుంచి అందరూ కూడా డిపిఎంస్ ఏఆర్ఓస్ అందరూ కూడా అలర్ట్గా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పోలవరంపై మాజీ మంత్రి అంబటి వ్యాఖ్యలు విని సీఎం చంద్రబాబు నాయుడు నవ్వుకున్న వీడియో వైరల్ అయింది. నాడు అంబటి చేసిన వ్యాఖ్యల వీడియోను చంద్రబాబు నాయుడు ప్రదర్శించారు. పోలవరం అంటే అంతా హాస్యం అయిపోయిందని చంద్రబాబు నాయుడు విచారాన్ని వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు పోలవరంపై చేసిన వ్యాఖ్యలు వీడియోను కూడా మీడియా సమావేశంలో ప్రదర్శించారు. పోలవరంపై అంబటి వ్యాఖ్యలు చూసి సీఎం చంద్రబాబు నాయుడు పడి నవ్వుకున్నారు. పోలవరం ప్రాజెక్టు చాలా సంక్లిష్టమైన వ్యవహారం, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అర్థం కాలేదు అని గట్టిగా చెప్తున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి అంటూ అంబటి వ్యాఖ్యానించడం ఆ వీడియోలో చూడొచ్చు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ పోలవరం అంటే అంతా హాస్యం అయిపోయిందని విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. సరే, వీళ్ళ ప్రకటనలు అది వినాల్సిన పిల్లలు కూడా మీరు చాలాసార్లు విన్నారు. ఏంటి ఏనండి సరిపోతుంది. ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది. ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది. బాగా కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, ఈ ప్రాజెక్టును 1 మినిట్ మీరు అక్కడ మాట్లాడినప్పుడు చూశారు. 2021లో మాట్లాడుతున్నాడు. 2021 అసెంబ్లీలో ప్రాజెక్టు స్పీడ్గా జరుగుతుందంటాడు. అప్పుడు మునిగిపోయింది. వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళు ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం అనేది మన దౌర్భాగ్యమే కదా. ఇదే అతను మాట్లాడే మాటలు. నెక్స్ట్ ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవుని దయ వల్ల కొంచెం గాడిలో పడింది. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. జూలై ఆగస్టులో ఆ వరద 2025 జూలై ఆగస్టులో 41.15 మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. విన్నారు కదా ఎంత హాస్యం అయిపోయిందో. రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ చేస్తూ సీఎస్ సౌరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో విశాఖ సిపిగా పనిచేస్తున్న రవిశంకర్ అయ్యన్నర్ ను సిఐడి అదనపు డీసీగా నియమించగా ఆయన స్థానంలో శంకర్ బాగ్జీని నియమించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులను అమ్మకానికి ఖండిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఏపీకి చెందిన ఎంపీల సహకారంతో ప్రధాని నరేంద్ర మోడీ కలిసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేందుకు కృషి చేయాలని కోరుతున్నామని అన్నారు. పలు ప్రాంతాల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఉన్న ఆస్తులను విడతల వారీగా తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవటాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కె రామకృష్ణ ఒక ప్రకటనను విడుదల చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్ను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని ఆరోపించారు. విశాఖపట్నంతో పాటు హైదరాబాద్, చెన్నై, రాయ్బర్లో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆస్తులు కూడా విడతల వారీగా అమ్మేందుకు పూనుకుంటుందని అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఉక్కుపాదం మోపటం దుర్మార్గమని అన్నారు. విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ సెక్రటరియట్ భవనాలు నిర్మిస్తే బాగుంటుందని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నుండి కాపాడుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. 32 మంది ప్రాణ త్యాగాలతో ఆంధ్రుల హక్కుగా బాసిల్లుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి మాట్లాడవలసిన అవసరం ఎంతో ఉందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి కేంద్ర స్టీల్ మంత్రిని కలిశామని చెబుతున్నారు. కానీ విశాఖపట్నం ప్రైవేటీకరణ విషయం అంశమై ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఒత్తిడి చేయాలే కానీ కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసి కాదని స్పష్టం చేశామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ అమ్మడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో, చెన్నైలో, రాయ్బరేలీలో
ఏవైతే స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తెగనమ్మడానికి కోరుకుంటాము. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత కూడా, ఎన్నికల తర్వాత కూడా ఏమైనా మార్పు వస్తుందంటే మార్పు ఏమాత్రం కూడా కనపడడం లేదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏమో ఒకేసారి విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ సెక్రటరీ కడితే బాగుంటుంది, రాజధాని నిర్మాణం చేసి బాగుంటుంది అన్నట్లు వార్తలు వస్తాయి. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని ఇవాళ అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చొరవ తీసుకొని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవాలి. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ, మన రాష్ట్ర ప్రజల యొక్క ఒక మాటలో చెప్పాలంటే సెంటిమెంట్ కూడా ఇందులో ఉంది. అమరావతి రాజధాని ఏ రకమైన సెంటిమెంట్ ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అలాంటి సెంటిమెంట్ లేదు. కాబట్టి ఏమంటే దీనికోసం అక్కడ కూడా చేయాలి. మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరి గారు స్టీల్ మినిస్టర్ కలిసి రమ్మన్నారు. స్టీల్ మినిస్టర్ గారు కలవాల్సింది, ప్రైమ్ మినిస్టర్ కలవాలని కోరుతారు. ఎందుకంటే ఇవాళ నిర్ణయం చేసేది ప్రైమ్ మినిస్టర్ అయితే స్టీల్ మినిస్టర్ ఏం చేస్తారు? కుమారస్వామి గారు ఏం చేయలేదు. కాబట్టి ఏమంటే ఇవాళ క్లియర్ కట్గా దీన్ని కాపాడుకోవాలంటే దాన్ని చేయడం అధ్వర్యంలో కలిపడం మంచిది. లేదంటే దానికి ఏవైతే మైనింగ్ ఉందో మైనింగ్ కట్టబెట్టి ఆ రకంగా దానికి చేస్తే ఖచ్చితంగా లాభాల బాటలో పయనిస్తుంది. 2023-24లో వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్తా ఉన్నారు. మీరు ఒక పక్క ఉత్పత్తి తగ్గించేస్తూ ఉన్నారు, కొన్ని అందులోనే జిందాల్కి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫౌండేషన్. కాబట్టి ఏమంటే ఒక పక్క జిందాల్కి ఇస్తాము, ఫ్లాట్స్ అమ్మేస్తాము, దాని ఆస్తులు అమ్మేస్తాము, తర్వాత దానికి ఏమాత్రం కూడా మేము మైన్స్ ఇవ్వము, లేదా సేల్ లేదు అన్నీ ముచ్చుకోలేమని అంటే ఇది సరైనది కాదు. కాబట్టి ఏమంటే దీన్ని ఒక సీరియస్ అంశంగా తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీల సహకారంతో, ఎంపీల సహకారంతో ప్రభుత్వం పైన ప్రత్యేకించి ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఈ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి కోరుతారు. మంచి విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా దయానంద్ సాగర్ యూనివర్సిటీ పనిచేస్తుందని మార్కెటింగ్ చీఫ్ ఆఫీసర్ దీపక్ కొలేకే తెలిపారు. గత 60 సంవత్సరాల నుంచి ఎంతో మంది విద్యార్థులు తమ యూనివర్సిటీలో చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదిగారని చెప్పారు. విజయవాడ ఇతర ప్రాంతాల విద్యార్థులకు మంచి అవకాశం కల్పించేందుకు గాను తమ యూనివర్సిటీ కృషి చేస్తుందని తెలిపారు. తక్కువ ఫీజుకే నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. ఈ ఏడాది సౌత్ జోన్ లో ఏ యూనివర్సిటీకి లేని విధంగా తమకు నాక్ అక్రిడిటేషన్ ర్యాంక్ వచ్చిందని తెలిపారు. The main important, the base is, I'll tell you the purpose. If we don't just give a degree, our academic methodology or pedagogy is that we teach students at par of industry requirements. For example, other universities might give a degree, but we need to check with them, are they giving a degree or are they teaching the curriculum which is required as per industry. So when student goes out of the university for a job search, the degree should be equivalent to the industry requirement. So that curriculum is very important. So we teach them that specific curriculum. So just not passing out, but for coming 50 years, 20 years, 25 years, this degree would be helping them for their employment. Now talking about the Bangalore location. Now Bangalore, as you all know, it's an Silicon Valley. It's called an Silicon Valley of India. So lot of students basically from Andhra and Vijayawada, they come and fulfill their dreams in Bangalore. Going forward, we just do not have one specific program. We have different programs. That means different courses for different passions. So mainly if I talk about Andhra and Vijayawada, mainly most of the students, they go for AHS, they go for Allied Science, they go for MBS. So there story doesn't end here. We have a huge hospital chain where the internship is not a question. The moment they step into Dayanand Sagar University, there is a mental satisfaction, a moral upliftment of the student and the parents, because it's a ready job for them. We have a very strong placement cell where we have 300 plus companies, recruitment top. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు పోలవరంపై వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నామని వ్యాఖ్య.
పట్టణాభివృద్ధి శాఖపై మంత్రి నారాయణ సమీక్ష. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు లేవని స్పష్టీకరణ. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.